నీకు పుణ్యం రావాలా చెప్పు. పుణ్యం రావాలంటే మనకు ఒక ఆయన పెట్టుకోవాలంటే ఈ నువ్వు ధర్మాత్రుడి మా బోర్డు వచ్చి తింటేనే నీ పుణ్యం కలుగుతుంది. మేము ఇంటికి రాలా, నీ పుణ్యం అని చూస్తుంది. నువ్వు 10 మందికి భోజనం పెట్టుకోవాలి. కోటేశ్వరి 10 మందికి భోజనం పెట్టుకున్నప్పుడు ఈ 10 మందికి వచ్చి నీ కాడ తింటే పుణ్యం. ఈ 10 మంది తెలియదనుకో ఎవరో పెట్టుకోవాలి. నువ్వు పుణ్యం సంపాదించుకోవాలంటే ఎవరైనా, నువ్వు కావచ్చు నేను కాదు ఎవరైనా అంతేనండి. పుణ్యం సంపాదించుకోవాలంటే ఎవరైనా అంతే. మనకు ఉంది వాడు పెట్టుకోవాలా. అవును దానికి పోయి పెడితే రాడు వాడు. మన ఇంటికి వస్తే మనం పుణ్యం చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టాలి, పుణ్యం చేసుకోవచ్చు. మన ఇంటికి రాలేదు, నువ్వు రేపు భోజనం బిడ్డ పెళ్లి చేసుకుంటున్నాడు కార్యక్రమం. ఒక బిడ్డకి 10 మంది చుట్టాలి, 10 మంది రాలేదు, కార్యక్రమం ఏమవుతుంది? దెబ్బలు వేయాలి, పుణ్యం రాదు. మన బిడ్డకి పెళ్లి చేసుకుంటున్నాడు పుణ్యానికి. 10 మంది పుణ్యం చేసుకుంటే మన బిడ్డ లక్ష్యం ఉంటుంది చేసుకుని ఆ పుణ్యం కాదు అన్నం పెట్టగలిగింది. అప్పు చేసో పప్పు చేసో డబ్బులు ఇచ్చుకొని ఆ బిడ్డ లక్ష్యం ఉండాలి మనం పుణ్యం చేసుకుని అన్నం పెట్టుకుంటాం. ఇదివరకు అన్నానికి ఎవరే బాధపడేది, ఇప్పుడు అన్నానికి ఎవరు పెట్టా. మహానుభావులు ఉండు మహానుభావులు అందరూ అన్నదానం చేస్తారండి. చేస్తారు అన్నంలో ఫలితం ఉందండి. నాకు 50 ఇచ్చిరు, ఇంకొక 50 గారు కోరిక. నాకు 100 ఇచ్చిరు, ఇంకొక 100 ఏళ్ళ కోరిక. అయితే ఇప్పుడు ఎన్ని పెట్టినకో చాలని ఇష్టం మర్చిపోతా. సంతృప్తి చాలు. దాంట్లో ఫలితం దేంట్లో లేదు. దీంట్లో కాదు నేను చేయడానికి చాపొచ్చు డబ్బులు, దీంట్లో ఏం లేదు. ఉండేది ఇప్పుడు అన్నంలోనే. వస్తా స్వామి, చంద్రస్వామి స్వామి. నమస్తే. ఓం నమ శివాయ.